నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 4 రాజ్యసభ స్థానాల ఏకగ్రీవం. టీడీపీ నుంచి సానా, భాష్యం రామకృష్ణ, విజయ్, జనసేన నుండి లింగమనేని ఏకగ్రీవ ఎన్నిక. మెగా డిఎస్సీ నిర్వహణలో తప్పులు జరిగాయి కాబట్టే సీబీఐ ఎంక్వైరీ చేయించాలి. ఏపీలోనూ కాక్రోచ్లు బయటికి వస్తాయన్న మాజీ సీఎం జగన్. నిబంధనల ప్రకారమే మెగా డిఎస్సీ నిర్వహణ. ఎక్కడా నిబంధనలను అతిక్రమించలేదు. పాఠశాల విద్యా కమిషనర్ కోన శశిధర్ స్పష్టీకరణ. జూన్ 21న అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం. ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశనం. ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, జనసేన నుంచి లింగంనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణి ఈ ప్రకటన చేశారు. మంగళగిరిలోని దిగువ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ అభివృద్ది కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఆలయంలో శ్రీకృష్ణదేవరాయ మండపంతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణంకు తీసుకోనున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. అభివృద్ది పనులు సాంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని మరోసారి మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలన అంతా దగా, స్కామ్లు, మోసాలు, అబద్దాలే అని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక తొలి సంతకం పేరుతో పెద్ద డ్రామా చేసిన సీఎం చంద్రబాబు లక్షలాది మంది నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. 16,000 పోస్టుల భర్తీకి అనేక స్కామ్లు బయటపడుతున్నాయన్న జగన్, స్పోర్ట్స్ కోటా పోస్టులను బ్యాక్ డోర్ ద్వారా భర్తీ చేసేందుకే జీవోలను కూడా మార్చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్, ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న జగన్, ఇది జంజీ కాలమని, ఇప్పుడు జన్ ఆల్ఫా కూడా వస్తుందని, అడ్డుకోవాలని చూస్తే ఏది ఆగదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయని, అందులో తాను కూడా ఒకడినే అని వ్యాఖ్యానించారు. In fact, there is also videotape. There is also videotape. Literally, people demanding money. 15 lakhs to 20 lakh rupees. Okay, fine. That's a different aspect where directly the Telugu Desam Party MLA and Telugu Desam Party MP themselves are issuing certificates and issuing the authentication and filling up the sports quota. Well, that's a separate issue. But you also have videos being circulated, which are where the police have filed an FIR. And the worst part is, what was the response of the police? When somebody is demanding 15 lakhs, 20 lakhs from candidates for allotting the posts, for giving the post, the police just book a case, not even mentioning whose telephone number it is. They just say suspect. And then they give a station bail. They don't even arrest. They give a station bail. What kind of corruption is this? What kind of a scam is this? మెగా డిఎస్సీ పకడ్బందీగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించినట్లు విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ మరోసారి స్పష్టం చేశారు.
వెలగపూడి సచివాలయంలో కోనా శశిధర్ మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థుల రిజర్వేషన్, ఎంపిక ప్రక్రియ అన్నీ కూడా పూర్తిగా పారదర్శకంగా జరిగాయని తెలిపారు. మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను కూడా పోర్టల్లో డిస్ప్లే చేశామని, నిబంధనల ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ అక్టోబర్లో డిఎస్సీ నిర్వహణకు చర్యలు చేపట్టనున్నట్లు కోనా శశిధర్ వెల్లడించారు. కోర్టులో అతను పెట్టిన వాదన అతను కోర్టుకు సబ్మిట్ చేశాడు. వీ హ్యావ్ క్లియర్లీ సబ్మిటెడ్ అవర్ రీజన్స్ టు ద కోర్ట్. కోర్ట్ ఏం స్టే ఇవ్వలేదే. సో ఐ జస్ట్ వాంట్ టు రీటరేట్ దట్ ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం అతను రాలేదు. హీ హెజ్ నాట్ కమ్. అలాగే ఇతనికి వాట్ ఎవర్ హీస్ సబ్మిటింగ్ ఇన్ ది అఫిడవిట్లో అతను సబ్మిట్ చేసిందంతా నిజమా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది ద కోర్ట్స్. సో సబ్జుడిస్లో ఉన్న మ్యాటర్ని మేము ఇక్కడ వీ విల్ నాట్ డిస్కస్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. కోర్ట్స్ ఎలాగూ చెప్తారు. నేను ఎంతవరకు చెప్తానంటే అతను లాగిన్లో కాల్ లెటర్ వాజ్ దేర్. సో నోయింగ్ దట్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని, అందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని విజ్ఞాన మందిరంలో గురువారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత కిలారి వెంకటరోసయ్య జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనసేన పార్టీ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుండి కష్టపడి పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం దూసుకుపోతున్నాయని, ఇదే ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అందరూ కలిసికట్టుగా నడవాలన్నారు. కూటమి ఐక్యతను దెబ్బతీసేలా వైకాపా పావులు కదుపుతుందని, జన సైనికులు, వీర మహిళలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలాగైనా కూటమి గెలవాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆయన చేసినటువంటి త్యాగం కానీ అది గుర్తుపెట్టుకోవాలా కూటమి వాళ్ళని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరు కలిసికట్టుగా ఓట్లయితే వేసుకున్నారు. ఓట్లు వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారని చెప్పి గుర్తు పెట్టుకోవాలా. మళ్ళీ రేపు వస్తే ఓట్లు అడుగుతారా? పని చేస్తేనే ఓట్లు వేస్తాం రేపు, అది గుర్తు పెట్టుకోవాలా. ఖచ్చితంగా కూడా కూటమిలో చంద్రబాబు గారు కూడా మొన్న నేను కలిసినప్పుడు కూడా ఇదే చెప్పాడు, మనం కూటమిని బలపరచాలి అని మాట్లాడటం జరిగింది. నేను అదే చెప్పాను, సార్ కలిసిగా పనిచేస్తాం సార్, కాబట్టి మా జనసైనికులు కూడా బాగా చూడండి అని చెప్పి ఆయన దండం పెట్టాను. ఖచ్చితంగా కూడా ఇది జరుగుతుంది. మనం ఇంకా ముందుకు మన కళ్యాణ్ గారు ముందు కూడా పైకి తీసుకొస్తారని కూడా, మనందరినీ కూడా పైకి తీసుకొస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. సభ్యులకి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి జనసేన పార్టీ మళ్ళీ పూర్వవైపును తీసుకురావాలంటే ఎక్కడెక్కడ మనం ఏ విధంగా మీరందరూ పనిచేశారు, నేను ఎందుకు ఇంత ఆలోచించానని చాలా మందికి గత 2 నెలల నుంచి నా దగ్గరికి వస్తున్న అందరికీ చెప్తా ఉన్నా. ఎక్కడెక్కడ జనసేన పార్టీ బలంగా ఉందో అక్కడ మనం పోటీ చేయబోతా ఉన్నాం. మీరు చూడండి, నేనున్నాను మీ వెనకాల. ఆ రోజు ఈ జిల్లాలో చాలా గ్రామాల నుంచి, చాలా వాటి నుంచి వస్తే నేను చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు మళ్ళీ బాలేని గారు చెప్పారు, ఎక్కడెక్కడ బలంగా ఉందో మళ్ళీ తిరిగి ఆ స్థానాలు మనం సంపాదించుకుంటాం, అక్కడ మనం నిలబడిపోతున్నాం, మన అభ్యర్థులు నిలబడిపోతా ఉన్నారని. అమరావతి పెరడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 21న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ, అమరావతి పెరడ్ గ్రౌండ్స్కు దాదాపు 13,000 మంది ప్రజలు, యోగా సాధకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ముందస్తు ఏర్పాట్లకు ప్రణాళిక రచించుకొని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన వేదిక ముందు భాగంలో 25 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని, ఒక్కో కంపార్ట్మెంట్లో 50 మంది యోగ సాధకులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కంపార్ట్మెంట్కు ఎంపీడీఓ స్థాయి అధికారి ఇన్ఛార్జిగా వైద్య, పారిశుద్ధ, పంచాయతీ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక టీంలను నియమించాలన్నారు. అదేవిధంగా 300 బస్సులు వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయాలని, పార్కింగ్ ప్రదేశాలను సులువుగా గుర్తించే విధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు మున్సిపల్ కమిషనర్ కె మయూర్ అశోక్, ఆర్డీఓ శ్రీనివాసరావు, పోలీస్, వైద్య, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. So we'll try to close off everything here. And VIP నాకు ఒకటి చెప్పండి, మొత్తం ప్లాట్ఫామ్ వేయాలంటే కంపార్ట్మెంట్స్ మెయిన్ గ్రౌండ్ అండ్ పార్కింగ్ గ్రౌండ్ రెండు రెడీ చేయాలి. రోడ్ల మీద మనం పెట్టలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం మాజీ సీఎం జగన్ చేసింది శూన్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. గతంలో స్టీల్ ప్లాంట్ సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ భూములు అమ్మి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా అని పట్టాభిరామ్ నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను 2 లేఖలు రాయటం జరిగింది. స్టీల్ ప్లాంట్ మనం కాపాడి తీరాల్సిందే, దానికోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన ఏదో లెటర్లు రాశాడంట. ఆ లెటర్లు కూడా ఇట్లా చూపించి ఇలా 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 ఊపుతా ఉన్నాడు. కానీ మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు ఆ లెటర్లో ఏం రాసావో కూడా చదివి వినిపిస్తే బాగుండేది కదయ్యా. ఏం చెప్తా ఉన్నారంటే అండి, ఆ లేఖలో 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి ఉంది, అది 1,00,000 కోట్లకి పైబడి ఉంటుంది ప్రధానమంత్రి గారు, మంచి అర్బన్ ఏరియాలో సెంటర్ లో ఉంది సార్ అని చెప్తూ, సో ఆయన గారు ఏం చెప్తా ఉన్నారంటే ఈ ప్లాట్లేసి అమ్మేయాలంటండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదే కదా తమరు రాసింది లెటర్ లో? 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి, 1,00,000 కోట్ల రూపాయలు పైబడి వాల్యూ చేసేటటువంటి భూమి స్టీల్ ప్లాంట్ ఉంది. దానిలో అర్జెంట్ గా మనం 7,000 ఎకరాలు తగనమ్మేద్దాం, ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఆ రకంగా కంపెనీని ఆదుకుందాం. ఉన్న ఆస్తులు అమ్మేసి ఇంకా కంపెనీ ఆదుకునేది ఏంటండి? నాటకాన్ని జీవితంగా మలుచుకున్న సాంస్కృతిక బంధువు సర్రాజు బాలచంద్రరావు సంస్మరణ సభ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. గుంటూరు కళా పరిషత్, ది టాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో బాలచంద్రరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గుంటూరు కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి పూర్ణ, అరసం ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ కళల పట్ల బాలచంద్రరావుకు ఎంతో మక్కువ అని అన్నారు. ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించి వారికి ఆర్థిక సహాయం కూడా చేసేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, కని, కందిమెళ్ల సాంబశివరావు, రమణ, రావుల అంజిబాబు, విజయ్ కుమార్, కాళిదాసు, నాయుడు గోపి తదితరులు పాల్గొన్నారు. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయన్నాడు గురుజాడ. కానీ ఆయన సొంత లాభం కొంతే కాదు, సగం పైనే మానుకున్నాడని నాకు ఉద్దేశం. ఆయన నిజంగా ఎంత చెప్పుకున్నా ఆయన తరగదు. అనేక సంఘటనలు, అనేక అనుభవాలు అందరికీ ఉంటాయి. నా ఇంట్లో జరుగుబాటు లేదు అంటే వెంటనే వాళ్ళకి డబ్బు పంపించిన సందర్భం కూడా ఒకరోజు నేను కూర్చుని ఉన్నా. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, అవతల కొద్దిగా వినపడతాను, జరుగుబాటు ఇబ్బందిగా ఉందన్నా అని అంట. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నవభారత్ నగర్ లో నిర్వహించారు. తలసేమియా నీడ్స్ బ్లడ్ సెంటర్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించామని ప్రెసిడెంట్ మన్నె అనురాధ వెల్లడించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ మెంబర్స్ రక్తదాతలు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు తలసేమియా చిన్నారులకు రక్తం అవసరమవుతుందని, అందుకే తమ సంస్థ ద్వారా దాతల నుంచి రక్తం సేకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నందిపాటి వాణి, జవ్వాది జయశ్రీ, రోటరీ జిల్లా నాయకులు యలమంచిలి వేణుగోపాల్, మన్నే కిషోర్, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. వీలైనంత మటుకు ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ డొనేషన్ చేసి అందరినీ బ్లడ్ కోసం ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఉపయోగపడాలని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ ప్రెసిడెంట్ మన్నే అనురాధగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను నా బ్లడ్ డొనేషన్ కూడా చేయటం జరిగింది. దానికి రోటరీ వాళ్ళకి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఆ నీరసంతో ఆ తలసేమ వలన ఎఫెక్ట్ అయ్యి పడిపోతారో తెలియని పరిస్థితి అనమాట. అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి ఆ బ్లడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ తలసేమ నీడ్స్ బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా ఉచితంగా బ్లడ్ ఎక్కించడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, అది కూడా చేయటం వాళ్ళు చెప్పారన్నమాట. చాలా సంతోషం.
పాతగుంటూరు జనసేన పార్టీ నాయకులు దురిసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య జన్మదిన వేడుకలు మనీ హోటల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు కిలారి రోసయ్య పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మనీ హోటల్ సెంటర్, రంగాబొమ్మ సెంటర్లలో గత 42 రోజులుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చిరంజీవి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కుర్రా రామ్గోపాల్, గుడిపాటి శ్రీను, గుంజా శ్రీనివాసరావు, విప్పల బలరామిరెడ్డి, గుమ్మడి భవానీ తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 1వ తారీఖు చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ డైనమిక్ లీడర్ కిలారి వెంకటరోసయ్య గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మే 1వ తారీఖు నుంచి ఈ రోజు దాకా కూడా చలివేంద్రం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం 42వ రోజు దిగ్విజయంగా నిర్విరామంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా కిలారి వెంకటరోసయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతున్నారని వైసీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ నేతలు మండిపడ్డారు. గార్డెన్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ నాయకులు మాట్లాడారు. డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై వైసీపీ ఆందోళన చేస్తుంటే వారి వద్ద సమాధానం లేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. మెగా డీఎస్సీపై 400 మంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లారని తెలిపారు. డీఎస్సీ పారదర్శకంగా జరిగితే మెరిట్ లిస్ట్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మీరు నిజాయితీ పరులైతే వెంటనే డీఎస్సీపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంకాల రాజు, నగర అధ్యక్షులు పాటిబండ్ల కిరణ్, గుంజర ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే విచక్షణారహితంగా తిట్టారా? కేవలం నోరు ఉందని, అహంకారం ఉందని, డబ్బు ఉందని, డబ్బులు పెట్టేవాళ్ళు వెనకుందని తిట్టిస్తే తిడతారా? పిల్లి మాణిక్యరావు గారు, మీరు గతాన్ని ఒక్కసారి మీరు నెమరు వేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఆర్పిఎస్ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని దానికి న్యాయం చేయలేక దానికి వెన్నుపోటు పొడిచి మంద కృష్ణమాది గారి తర్వాత ఎవరండి? మీరు కాదా ఎంఆర్పిఎస్లో? కలెక్టరేట్లోని వీసీ హాల్లో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ, కార్తిక్, జేసీ ఆశుతోష్ శ్రీవాత్సవ్తో కలిసి కలెక్టర్ సాయికాంత్ వర్మ రాజధాని భూసేకరణ గురించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజధాని భూముల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతి వారం ఖచ్చితమైన పురోగతి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు శిల్పారామం నుండి ఏపీ శిల్పారామం సొసైటీ యొక్క సరికొత్త అధికారిక వెబ్సైట్ ను ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ చైర్పర్సన్ చేరెడ్డి మంజులారెడ్డి ప్రారంభించారు. సందర్శకులకు ఆధునిక రూపం, సులభతరమైన నావిగేషన్ మరియు మెరుగైన వినియోగదారు అనుభూతిని అందించేలా ఈ వెబ్సైట్లను రూపొందించినట్లు తెలిపారు. పునీత ఆంటోనీ వారి పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ అల్లం సౌరెడ్డి ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో పునీత ఆంటోనీ వారి 36వ వార్షిక మహోత్సవ వేడుకలు ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు మొదలవుతాయని ఫాదర్ తెలిపారు. ముందుగా ఆంటోనీ వారి స్వరూపంతో సాయంత్రం 5 గంటలకు పురవీధుల్లో తేరు ప్రదక్షిణ, తరువాత 6 గంటలకు బిషప్ చిన్నాబత్తుని భాగ్యతో పాటు దాదాపు 150 మంది ఫాదర్లతో దివ్యబలి పూజ అర్పించబడను. తదుపరి ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. 2 తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే విశ్వాసకులకు, భక్తులకు పుణ్యక్షేత్ర ఆవరణలో మంచినీటి సౌకర్యము, భోజన వసతి, నిద్రించడానికి కావలసిన సదుపాయాలు అన్నీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా సమకూర్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ అనిల్, సంఘ పెద్దలు జొన్నలగడ్డ సుధీర్ బాబు, వై సుదర్శన్, ఆర్ దేవయ్య, రాజేంద్ర ప్రసాద్, మరియదాసు, ప్రకాష్ రావు, దేవస్వామి, శాంతయ్య, బాలసౌరి మరియు చుక్కా ఇగ్నేషియస్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్ర 36వ వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమై ఉన్నాయి. అనేక రాష్ట్రాల నుండి, అనేక గ్రామాల నుండి భక్తులు ఈ యొక్క పండుగలో పాల్గొనడానికి రాబోతున్నారు. భక్తుల సౌకర్యార్థము అనేక ఏర్పాట్లను ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము. కనుక ఆ రోజు జరగబోయేటువంటి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో
భక్తులెల్లరూ కూడా విశేషంగా పాల్గొనవలసిందిగా నగర పౌరులందరినీ కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మేళాతో మరి బ్యాండ్ మేళాతో మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క తేరు ప్రదక్షిణలో పాల్గొని మేమందరము మరి మన పుణ్యక్షేత్ర రెక్టర్ గారు మరియు గుడి పెద్దల సమక్షంలో కన్యాస్త్రీలు మరి విశ్వాసులు అందరం కూడా కలిసి 6 గంటలకి మన మేత్రాసనం యొక్క పీఠాధిపతి మహాగణత వచ్చిన శ్రీ చిన్నామర్తిని భాగ్య గారి ఆధ్వర్యంలో దివ్యపూజా బలి సమర్పించబడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధతో పాల్గొని ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు పొంది మహానందంతో మరి యొక్క దేవుని దీవెనలతో ఇంటికి తిరిగి వెళుతూ మరి నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,000. 341 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,500. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 17,000, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 16,000, మ్యాక్సిమం 25,300, మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 25,000, మోడల్ 23,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 16,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,000. ఆర్మూర్ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500. బాడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 10,500. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.